నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అమరావతికి జై కొట్టిన కమలం మాటకు కట్టుబడి ఉంటామన్న నేతలు బుక్కాపట్నం మండలం ఆగమాగం 10 రోజులుగా జనజీవనం అస్తవ్యస్తం తమ్మర్ ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన ఖమ్మం కోదాడ రహదారిపై బైఠాయింపు బేగంపేటలో మరో అవుట్లెట్ అందుబాటులోకి కొత్త శాఖను ప్రారంభించిన హైదరాబాద్ హౌస్ ఇక డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆదివారం నెల్లూరు వెళ్తూ మార్గమధ్యంలో ఒంగోలులో ఆగిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో చేసే ఉద్యమాలకు కూడా తాము సహకరిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి నిర్మిస్తామని తెలిపారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ 3 రాజధానుల విషయం తప్ప అని బీజేపీ మొదటి నుంచి చెప్తూనే ఉందన్నారు. बीजेपी जय अशोक విజువల్ తీసుకుంటారా? 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దాటికి అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం ఆగమాగమైంది. జనజీవనం దెబ్బతింది. చిత్రావతి నది ఉధృతికి రాయలవారిపల్లి, కోయిలగుంటపల్లి, పుట్టపర్తి చెక్ డ్యాం, కొత్త చెరువు వద్ద బ్రిడ్జి నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో చిక్కుకొని కాలనీ వాసులు విలవిలలాడారు. ప్రజలు కోలుకోని విధంగా వరద బీభత్సం దెబ్బతీసింది. ఎన్నో శుభకార్యాలు సైతం వాయిదా పడ్డాయి. బుజ్జిట్లు తిరుగుమా సూర్యాపేట జిల్లా తమ్మర ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన నిర్వహించారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖమ్మం కోదాడ రహదారిపై బైఠాయించారు. దీంతో ఈ మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హీరో వ్యాపారులకు వాళ్ళకు ఇచ్చినట్టు ఇవ్వమంటలే, లేదా చేలో ఉన్న కళ్ళంకాడికి ఇవ్వమంటలే. 10 మందిని 20 మందిని ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి స్థలం ఎక్కడైతే మైదానం ఉంటుందో ఆడ ఆరబోసుకున్నారు. అక్కడికి న్యాచురల్ అయ్యాను చూసి మీరు బస్తాలు వేయాలంటే చెప్తున్నారు. ఇప్పుడు క్లియర్ చేయాలి. వాళ్ళు బస్తాలు ఇస్తున్న చెప్పాలా వాళ్ళు. తర్వాత సన్న రకాలు కొనుగోలు చేయటం లేదు. మాకు జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు. మౌఖికంగా ఇచ్చారు. దయచేసి మాట్లాడండి సార్. మీరు చెప్తాము. వాళ్ళు ఏమంటారు వింటారు. ఫర్దర్ కొంచెం ఒక బ్యాచ్ క్లియర్ చేయించండి తర్వాత మాట్లాడతారు. మీ మాట మీద గంట సేపు మాత్రం
ఒక 2 hours ఏం గంట అంటే ఏందండి కాయ కాదు ఈ సమస్యని క్లియర్ చేయడం చెట్టు మీద మీరు పంపించాల్సిన మెసేజ్ మీరు పంపించారు అర్థమైంది వాళ్ళకి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. మేము ఎప్పుడు ఇక్కడ ఉండాలి ఎవరికి ఇబ్బంది పెట్టాల్సిన ఉద్దేశం సమస్య కోసం వేరే సమస్య ఆ ఉద్దేశం కాదండి. రైతు అసలు వాళ్ళని రమ్మంటానికి ఆరబెట్టుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఆరబెట్టుకునే రైతులు వాళ్ళ సమస్య వాళ్ళ ఉరితాడు వేసింది గొంతుకి ఇక్కడికి రావడానికి నానా ఇబ్బంది పడ్డారు. ఈ అర్ధ గంట కూడా వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళకి ఇంపార్టెంట్ సార్. వాళ్ళది ఇప్పుడు అర్ధ గంట పోగలుగుతారు కానీ ఇప్పుడు వర్షం వచ్చింది హాఫ్ అన్ అవర్ కావాలి. ఇప్పుడు ఎంత టైం అయింది? 11:30 అయిందా? 11:30. ఒక 2 hours చేయండి. రాకపోతే దయచేసి నగర వాసులకు సరికొత్త రుచులను అందించేందుకు హైదరాబాద్ హౌస్ మరో అవుట్లెట్ను ప్రారంభించింది. బేగంపేటలో ఏర్పాటు చేసిన శాఖను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. క్యాటరింగ్ వ్యాపారంలో నగరంలోనే అగ్రగామిగా ఇస్తున్న హైదరాబాద్ హౌస్ కొన్ని ఏళ్లుగా మూతపడింది. ఇటీవలి కాలంలో కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో తిరిగి హైదరాబాద్ హౌస్ ఫుడ్ జాయింట్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మాట్లో ప్రారంభించింది. నాణ్యమైన రుచికరమైన క్యాటరింగ్ సేవలను అందించడంతో పాటు బిర్యానీ కూరలను అందజేయనున్నట్టు తెలిపారు. అవి ఇది రాజు అన్నాం. Almost a decade in Begumpet, SP Road. We bring you, as everybody knows, delectable, authentic Hyderabadi recipes and with absolutely pure ingredients. So, as the saying goes, what goes in comes out. So we intend to give the best of the best ingredients, raw materials, and ensure that all our guests enjoy a very hard and very sumptuous food. I hope all of you come and enjoy the delicacies. We are also planning to give on weekly specials Hyderabadi delicacies which are available on pre-order. So please do come enjoy items which has been lost in the history. We are trying to revive that and hope to make everybody's dining a pleasurable experience. తెలుగు సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసాం, ఆరంభించామన్నమాట. ఎప్పుడులాగా ఇది వరకు మేము చేసినట్టుగా మళ్ళీ మాకు దేనికైతే గుర్తింపు ఉందో ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్, అథెంటిక్ ఫ్లేవర్స్ అది వాడి చేయడానికి మంచి గుర్తింపు ఉంది. సేమ్ అదే ఇది వరకు ఎలా చేసామో హైదరాబాద్ హౌస్ మళ్ళీ అదే విధంగా మేము తిరిగి వస్తున్నాము. ఇంకా ముందు కూడా మెల్లిగా దాన్ని ఎక్స్పాన్షన్ చేసే ప్లాన్స్లో కూడా ఉన్నామన్నమాట. ఇది మా ఫస్ట్ అవుట్లెట్ మళ్ళీ స్టార్ట్ చేసాము. సో ఇది మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయ్యి అందరూ వచ్చి బాగా మమ్మల్ని బిజినెస్ సపోర్ట్ చేసి అందరూ తప్పకుండా ఇంకా ముందు కూడా ఫ్యూచర్ తీసుకెళ్తాము. ఇది వరకు హైదరాబాద్ హౌస్ దేనికైతే గుర్తింపు ఉండిందో టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఇది వరకు ఉన్న టేస్ట్ చేసి అదే విధంగా ముందు కొనసాగించేలాగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అదే విధంగా కూడా మళ్ళీ ఇక్కడ స్థాపించి ఇవన్నీ మళ్ళీ ఆరంభించాము. సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ఆయన కేంద్రంతో చర్చించనున్నారు. బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం కూడా ఇటీవలి కాలంలో ముదరడం తెలిసిందే. రైతులపై దాడులు సరికాదని ఈ చర్యలను అందరూ ఖండించాలని బీజేపీ నేత పురంధేశ్వరి చెప్పారు. అమరావతి అభివృద్ధి కేంద్రం 1500 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. బీజేపీ సహకరించడం లేదనే మాటలు అవాస్తవమని తెలిపారు. ఏపీకి ఇచ్చే హామీల విషయంలో కేంద్రం ఎక్కడా మడమ తిప్పలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. రాజకీయాల్లో పూర్తిగా నైతిక విలువలు దిగజారిపోతా ఉన్నాయి. వ్యక్తిగత దూషణలే ప్రధానంగా ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యలు కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగతంగా కేసులు పెట్టడం, కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి పరిపాలన జరిపించుకోవాలనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అవసరం వచ్చిన రోజున ప్రజలు ఈ నియంతృత్వ పాలనకి చరమగీతం పాడతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.
అది ఎవరినైనా తప్పే వ్యక్తిగత దూషణలు కానీ మరి ఇంట్లో వాళ్ళని ఈవెన్ కుటుంబ సభ్యుల్ని అవమానపరచడం అనేటువంటిది తప్పు. అసలు వ్యక్తిగత దూషణలే తప్పు. రాజకీయాల్లో సహజం విమర్శించుకోవటం, ప్రతి విమర్శ చేయటం సహజం, కానీ శృతి మించి భాష మారిపోతూ ఉంది. ప్రజాప్రతినిధుల్లాగా ఉండట్లేదు. ఒక గౌరవప్రదమైనటువంటి సాంప్రదాయం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతానికి లేదు. ఒక నియంతృత్వ పోకళ్ళు, ఒక ఫ్యాక్షనిస్ట్ పోకళ్ళే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతాం. అమరావతి రాజధానిగా కొనసాగాలి అనేటువంటి అంశానికి వచ్చేటప్పుడు కట్టుబడి ఉంది. మొదటి నుండి కూడా మేము పార్టీలో సైతం రెజల్యూషన్ చేయడం జరిగింది. అమరావతికి మేము కట్టుబడి ఉన్న అమరావతినే రాజధానిగా ఉండాలని. దానికి నిదర్శనంగా అనంతపురం నుండి అమరావతికి రోడ్డు కానివ్వండి, అమరావతి చుట్టూ ఈ రింగ్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా అమరావతిని సమర్థించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో మేము బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు రైతులు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఇతర జిల్లాల నుండి వచ్చి రైతులకి మద్దతు పలకాలంటే లాఠీ చార్జీలు చేయటం, వారికి దెబ్బలు తగలటం ఇవన్నీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇవాళ బాహ్యంగా ప్రత్యక్షంగా వారికి సపోర్ట్, మా మద్దతు తెలుపుదామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, అదేవిధంగా అగ్రనాయకులు అందరం కూడా మేము రావడం జరిగింది. ఇదే విధంగా వారు ఏ జిల్లాల నుండి పాదయాత్ర చేసినా భారతీయ జనతా పార్టీ ఆ జిల్లాలో ఖచ్చితంగా తన మద్దతుని తెలుపుతుంది. వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రాజధానిని 3 ముక్కలు చేయడం అనేది తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా గట్టిగా చెప్తా ఉంది. అదే దిశగా ఇప్పుడు అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానంకి పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మేము వాళ్ళకి సంఘీభావం తెలియపరచడానికి వెళ్తూ ఉన్నాం ఈరోజు. సో అమరావతి అనేది ఒక రాష్ట్రం, ఒక రాజధాని, ఒక అంగుళం కూడా కదలదు, అంతవరకు చెప్పగలను. చట్టసభల్లో అలా చేయకూడదు అని చెప్పాం. ఏ పార్టీలో అయినా సభ్య సమాజంలో చూసుకునే విధంగా అందరూ మాట్లాడాలనేది మా అభిప్రాయం. అనంతపురం జిల్లా యాటికి బోయిరెడ్డిపల్లి పెన్న సిమెంట్ ఫ్యాక్టరీలో బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు సంభవించింది. అయితే ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనమరాలి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధువులను ఆశీర్వదించారు.
సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో చిత్రావతి నదికి అడ్డంగా నిర్మించిన చెక్ డ్యాం పుట్టపర్తికి తలమానికంగా ఉండేది. పుట్టపర్తికి వచ్చే ప్రతి పర్యాటకుడు పవిత్ర చిత్రావతి నదిలో స్నానమాచరించి సత్యసాయి మహాసమాధిని దర్శించుకునేవారు. చెక్ డ్యాంలో నీరు పెద్ద ఎత్తున నిల్వ చేయడంతో పాటు పర్యాటక రంగాభివృద్ధిలో భాగంగా బోటింగ్ క్లబ్ సైతం ఏర్పాటు చేశారు. ఇది పర్యాటకులను ఎంతో విశేషంగా ఆకట్టుకునేది. అయితే వరద బీభత్సం దాటికి పడవలు గల్లంతయ్యాయి. చిత్రావతి డ్యాం ఎడమవైపున నది అవతలి కోతకు గురైంది. చెప్పాలా లేనప్పుడు ఎవరు చెప్పినా వేస్ట్ పోతానమా వెళ్ళిపోతానమా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం జరగనున్న సత్యసాయి జయంతి వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ పాల్గొననున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో 3 గంటల 45 నిమిషాలకు సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో శ్రీనివాస్ గెస్ట్ హౌస్లో బస చేశారు. 22న పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగే సత్యసాయి యూనివర్సిటీ 40వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బంగారు పతాకాలను అందజేస్తారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. I am shivering. Even though I addressed several national, international conferences, convocations, but picture Satyame Jayati. Before that, ఒక తెలుగువాడిగా సత్యసాయికి ప్రియమైనటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మాతృదేవత, రెండోది మాతృభూమి, మూడోది మాతృభాష. అందుకనే తల్లి ఈశ్వరమ్మ గారి పేరుతో సంస్థలు స్థాపించిన, తన పుట్టినటువంటి పుట్టపర్తి అభివృద్ధి కోసం ప్రపంచంలో గుర్తింపు తెచ్చినటువంటి కోసం పనిచేసినటువంటి బాబా తనకు ప్రియతమైనటువంటి తెలుగు భాషలోనే మాట్లాడేవాళ్ళు. అందుకని చెప్పేసి మిత్రులారా, మనకు తెలుగు వాళ్ళు, ప్రత్యేకించి తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో గర్వించి ఆనందించేటటువంటి విషయం ఏంటంటే సత్యసాయి. వివేకానంద రెడ్డి హత్యపై కడప జిల్లా పులిబెందులలో భరత్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆస్తి కోసమే ఈ హత్య జరిగిందన్నారు. వివేకానంద రెడ్డి సన్నిహితురాలు షమీంకు ఆస్తి వెళ్తుందనే ఉద్దేశంతోనే హత్య చేశారన్నారు. తనకు తెలిసిన విషయాలను మీడియాతో చెప్పానని అన్నారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. హత్యకు గల కారణాలను మొట్టమొదటిగా సిబిఐ వారికి అందించిన వ్యక్తి తానేనని తెలిపాడు. రాజశేఖర రెడ్డికి పోతుంది, వేరే ఎవరికి దక్కదు. ఈ డబ్బులో షమీంకు ఎటువంటి రూపాయి దక్కకూడదన్న ప్రతి ఒక చిన్న మ్యాటర్ తప్ప వేరే ఎవరికి రాజకీయం సంబంధం లేదు. ఇంట్లో వివేకానంద రెడ్డి ఇంట్లో డబ్బు లేదు ఆ రోజు. అది హవాలా డబ్బు అన్నారు. హవాలా డబ్బు సంబంధించి నాకు 2 నెంబర్లు కూడా సునీల్ యాదవ్ ఇచ్చినాడు. ఇచ్చిన డేట్తో సహా నేను ఎన్ని కోట్లు అని మాత్రం వాళ్ళు ఉంది. మొత్తం పెద్ద మొత్తం ఉంది మా దగ్గర. టోటల్ పెద్ద అమౌంట్ ఉంది మా దగ్గర. అమౌంట్ ఉంది. ఏ డబ్బు అయినా సరే మాకు ఇచ్చేది ఎర్రగంగిరెడ్డి, నరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇది సునీల్ యాదవ్ నోటి నుంచి ఒకసారి కాదు 100 సార్లు విన్నాను నేను. కానీ ఇన్ని రోజుల నుంచి బయటికి చెప్పాలంటే చెప్పే టైం లేక కాదు, భయంతో ఎక్కడ చెప్పడం లేదు. సంపాల్సి వచ్చిన విషయం ఒకటే, ఇల్లీగల్ అఫైర్. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మాకు అన్యాయం చేశాడు. మా ఇళ్ళల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు. సునీల్ యాదవ్ మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు. మాకు వైఎస్ వివేకానంద రెడ్డి మా ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినాడు. ఇది సిబిఐకి కూడా వెల్లడించినాను. నేను ఏం జరిగినది కూడా చెప్పాను. ప్రతి విషయం వాళ్ళకు క్లుప్తంగా కనీసం అంటే 23 రోజులు సిబిఐకి సహకరించాను. ఈరోజు నా పేరు కేవలం ఢిల్లీకి వెళ్ళినాడు, వేరే వాళ్ళు చెప్పింటే పోయినాడు అనేది మాత్రం అబద్ధం. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యం లేదు. అసలు నాకెవరూ చెప్పలేదు. స్వతహాగా స్వయంగా వాళ్ళే వచ్చి అడిగి డబ్బులు అప్పు తీసుకొని మాకు తెలియని ప్రాంతానికి పోతున్నాం రాండి అంటే నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి పోయినాం మేము. అంత తప్ప ఎవరికి ఏ కారణం లేదు. నేను ఒక్కనే పోయినా, నేను దస్తగిరి.
ఫ్లైట్ టికెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఈ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ. నేను దస్తగిరి సిబిఐని కలవడానికి. ఆస్తి విషయాలు గొడవలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతికి జై కొట్టిన కమలం, మాట కట్టుబడి ఉంటామన్న నేతలు. బుక్కాపట్నం మండలం ఆగమాగం, 10 రోజులుగా జనజీవనం అస్తవ్యస్తం. తమ్మెర ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన, ఖమ్మం కోదాడ రహదారిపై బైఠాయింపు. బేగంపేటలో మరో అవుట్లెట్ అందుబాటులోకి, కొత్త శాఖను ప్రారంభించిన హైదరాబాద్ హౌస్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.